హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి. అండ్ ఈ వీడియోలో నేను బ్రాస్లెట్ మేకింగ్ చూపిస్తున్నాను. ఇందుకోసం హుక్, అలాగే ఇవి వచ్చేసి పంకిన్ బీడ్స్ అండి. పంకిన్ బీడ్స్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను మెరూన్ కలర్ తీసుకుంటున్నాను. సో అలాగే ఈ క్యాప్స్ అండి, క్యాప్స్ కంపల్సరీ బాగా కనిపిస్తాయి. పంకిన్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. అలాగే పంకిన్ షేప్లో ఉన్న గోల్డ్ కలర్ బీడ్స్ ఇవి కొంచెం యాంటిక్ కలర్లో ఉంటాయి, సో దట్ కలర్ అనేది పోకుండా ఉంటుంది. అలాగే కొంచెం కట్టుతీగ కొంచెం అయితే సరిపోతుందండి. ఒకవేళ కట్టుతీగ లేని వాళ్ళు థ్రెడ్తో చేసుకోవచ్చు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ అయితే మనం కట్టుతీగ తీసుకొని ఈ విధంగా దాన్ని అయితే ఒక లూప్ ఫామ్ చేసుకొని హుక్కి అయితే తలిగించుకోవాలండి. సో హుక్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లయర్తో ఆ హోల్ని, ఆ లూప్ని హోల్డ్ చేసేసి చిన్న వైర్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా దాని చుట్టూ తిప్పుకోవాలి, పెద్ద వైర్ చుట్టూ. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ కట్టుతీగ లేకపోతే నేను థ్రెడ్తో తీసుకోవచ్చు అన్నాను కదా. థ్రెడ్తో చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ హుక్కి మనం నాట్ వేసేసుకోవాలి. మామూలుగా మనం దండలు అవి గుచ్చుకున్నప్పుడు ఏ విధంగా వేస్తామో అలా అయితే గుచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ఫ్లవర్ క్యాప్ తీసుకొని ఆ తర్వాత ఇంకొకటి, ఇది వచ్చేసి పంకిన్ బీడ్ అండి. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తూ ఇలా డౌన్ సైడ్ క్యాప్ ఎక్కి చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటైతే వేసుకోవాలండి. సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ ఇది అప్ సైడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ ఈ విధంగా క్లోజ్ చేస్తున్నట్లుగా, దాన్ని కవర్ చేస్తున్నట్లుగా ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా 1 by 1 ఎక్కించేసుకోవాలి. ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి. అండ్ కేవలం 2 నిమిషాలలో అయిపోతుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అలాగే అందరికీ నేను లాస్ట్ టైం ఒక బ్రేస్లెట్ మేకింగ్ వీడియో పెట్టాను కదా, నేనైతే ఈ వీడియో చివరిలో ఇస్తాను అది. సో దాంట్లో అయితే అది కట్టుతీగతో అల్లాను, దీనికి జస్ట్ గుచ్చాను. అండ్ గుచ్చడం రాని వాళ్ళు దారంతో చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇలా చేస్తే ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ కట్టుతీగతో అల్లడం కొంచెం అందరికీ రాదు కదా, సో ఇలా అయితే ఎవరైనా చేసుకోవచ్చు అని నేనైతే ఈ ఐడియాని మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తోనైతే మేము ముందుంటాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి ఎంత బాగుందో అసలు. పంకిన్ బీడ్స్కి సేమ్ అలాంటి గోల్డ్ కలర్ పంకిన్స్ పెడితేనే బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. సో అది కొంచెం యాంటిక్ షేడ్లో అయితే ఉన్నాయి, బట్ చాలా సూపర్గా కనిపించాయి. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మాల చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి మ్యాచింగ్గా. అండ్ ఇవి ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా పెట్టుకోవచ్చు, అండ్ చిన్న పిల్లలైనా పెట్టుకోవచ్చు. అంటే గోల్డ్ మనం రెగ్యులర్గా యూజ్ చేయలేము అండ్ క్యారీ చేయలేము కదా, సో చిన్నపిల్లలు అంతా కేర్గా చూసుకోలేరు కాబట్టి ఇలాంటివి చేస్తే గోల్డ్ లుక్ ఉంటాయి, అలాగే పెద్ద టెన్షన్ కూడా ఏముండదు. అలాగే చిన్న పిల్లల్ని 21 డేస్కి అలా రెడీ చేస్తాం కదా, అప్పుడు ఇలాంటివి పెట్టి ఫొటోస్ తీస్తే చాలా క్యూట్గా కనిపిస్తారండి. అండ్ మంత్స్ బేబీ దగ్గర నుంచి ఎవరైనా పెట్టుకున్నా బాగుంటుంది. అండ్ మీ డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యే కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ మేకింగ్ కూడా ఈజీ కాబట్టి ఎన్ని కావాలంటే అన్నీ చేసి పక్కన పెట్టుకోవచ్చు. అండ్ మ్యాచింగ్ బట్టి మనం వేర్ చేసేయచ్చు. అండ్ చూడండి జస్ట్ 2 minutesలో అయితే అయిపోయిందండి. ఇది చిన్న పిల్లలకైతే 2 handsకి రెడీ చేసి పెట్టుకున్నా బాగుంటుంది. అలాగే దీన్ని మనం ఎవరికైనా బర్త్డేస్కి కానీ ఇంకేదైనా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్ లాగా కానీ, అలాగే వాళ్ళకి ప్రజెంట్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ మేకింగ్ కాబట్టి. అండ్ చివర్లో ఈ కట్టుతీగ ఉంది కదా, దీన్నైతే ఆ హుక్కి మనం జాయింట్ చేసేసుకోవాలి, జాయింట్ చేసుకొని తిప్పాలి. అండ్ అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మెరూన్ కలర్ కూడా అన్నిటిపైకి మ్యాచ్ అవుతుంది కదా, సో చాలా సూపర్గా ఉంది. అండ్ మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లో ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి.
అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మనము ఈ లూప్ని ఈ హుక్లోకి అయితే ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకొని ఇప్పుడు మనము ఆ లూప్ని ప్లయర్తో హోల్డ్ చేసేసి చుట్టుకోవాలి. అండ్ నార్మల్గా అయినా చుట్టొచ్చండి, జస్ట్ మనం వన్ టైమే కాబట్టి వన్ ప్లేస్లోనే కాబట్టి సెక్యూర్గానే ఉంటుంది. నార్మల్గా అయినా హ్యాండ్తో చుట్టేసుకోవచ్చు, ఎందుకంటే అందరి దగ్గర ప్లయర్స్ అనేటివి ఉండవు కదా. సో ఈ మేకింగ్ మాత్రం చేసుకునే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ప్లయర్ లేకున్నా కానీ. మన ఛానల్లో ఒక వీడియో అయితే నార్మల్ సూదితో బీడ్స్ కట్ వర్క్ బ్లౌజ్కి కుట్టే వీడియోకి అయితే 1 lakh వ్యూస్ వచ్చినాయండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోని చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ మన ఛానల్లో కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి లేడీస్కి. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసేయండి. అండ్ చివరిగా ఉన్న ఈ కట్టుతీగని కట్ చేసుకొని ఎడ్జ్ని మనము నార్మల్గా నెయిల్తో అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ప్లయర్తో ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇంకో రకమైన బ్రేస్లెట్ మేకింగ్ వీడియో కూడా పెట్టాను నేను ఆల్రెడీ, అది సరస్కి పర్ల్స్తో చాలా బాగుంది. అది కూడా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూసేయండి. అండ్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది. మీకు నచ్చిన సైజ్ ప్రకారం ఇన్ని ఇంచెస్ అనేది మెజర్మెంట్ తీసుకొని చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.